వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించాడని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, గోగులం షెడ్డును ప్రారంభించారు. 3 నెలల క్రితం గ్రామస్తులు సీసీ రోడ్డు కోసం కలిశారు. గ్రామంలో తేరులాగే సమయానికి సీసీ రోడ్లు నిర్మించమన్నారు. ఎస్సీ కాలనీలో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బాత్రూములను నిర్మిస్తామని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల ఆశలను వమ్ము చేసి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో నాసిరకమైన పనులు చేసి ప్రజల డబ్బును వృధా చేశారని ఆరోపించారు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు హంగామా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో రౌడీయిజం పెరిగిపోయిందని, ఎక్కడ చూసినా బీభత్సమైన వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ వైసీపీ నేతలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దేవాలయాలపై దాడులు, పవిత్రమైన ప్రసాదాల కల్తీ ఘటనలను ప్రస్తావిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేవుడిపై విశ్వాసం లేని జగన్ నేతల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జగన్పై నిప్పులు చెరిగారు. త్వరలోనే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతోందని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఈ తెనగల్లు గ్రామంలో కుందుర్పి మండలంలో కానీ చాలా ఏండ్ల నుంచి కూడా వెనకబడినతనంతో అభివృద్ధికి కొంత దూరంగా ఉన్నాం. అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. అలాగే నానా రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిని అంతా కూడా దృష్టి మళ్లించే దాంట్లో భాగంగా ఈ అవినీతిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే నానా రచ్చ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా రప అనుకుంటూ నానా బీభత్సం చేసేదాన్ని కూడా కాసుకుంటున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నారా లోకేష్ బాబు కానీ, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో 15 సంవత్సరాలు 100కి 200% మనమే అధికారంలో ఉంటాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఒక్కసారి అడిగినందుకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన రాష్ట్రాన్ని అంతా మొత్తం దివాలా తీయించావు, రౌడీజంగా తయారు చేశావు. ఆ రౌడీజం మేము కూడా, ఎందుకంటే రౌడీజం అంటే మనం రౌడీజం చేయడం పద్ధతి కాదు కాబట్టి చట్టపరంగా ఏ విధంగా మీ పైన చర్యలు తీసుకోవచ్చో ఆ పైన చర్యలు తీసుకొని మిమ్మల్ని కూడా చట్టపరంగా శిక్షించే కాలం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు కల్తీ లడ్డూలు చేస్తారు, కల్తీ రకరకాల దేవాలయాలను నాశనం చేసి కూడా అది ప్రజలపై నెట్టి రకరకాల తెలిసి తెలియనట్టు కూడా ముందుకు వెళ్ళారు. నిన్నే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కనకదుర్గమ్మ టెంపుల్లో చాలా ఏదైతే ఏనుగులు దోపిడీ